హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము టీజీ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే డీటెయిల్సే కాకుండా ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి అడ్డంకులు, అసలు ఏంటి ఈ అడ్డంకులు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే 18th మే రోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఇవన్నీ వివరాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనకి ఈ విధమైన స్కెడ్యూల్ అయితే ఇస్తారు స్టూడెంట్స్. కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఫస్ట్ ఫేజ్ గురించి డీటెయిల్స్ ఇస్తారు. మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్స్ 28 జూన్ రోజు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ డేటా అయినా సరే స్టూడెంట్స్, ఈ ఇయర్ కూడా మనకి మోర్ ఆర్ లెస్ సేమ్ డేట్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో 28th నుంచి 7th జూలై వరకు మనకి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, వెబ్సైట్లో పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ చేయాల్సి ఉంటుంది. 1200 రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి, 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్, సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇవన్నీ 7th జూలై వరకు టైం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ రోజు ఉంటుంది అంటే 1 జూలై నుంచి 8th జూలై వరకు ఈ రోజులోనే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఎక్కడ వెళ్ళి చేయించుకోవాలి అనేది హెల్ప్ లైన్ సెంటర్స్లో ఉంటుంది. ఆ వివరాలు ఒకసారి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ సపరేట్ వీడియోలో. తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఫేజ్, ఇవన్నీ డీటెయిల్స్ ఫస్ట్ ఫేజ్ సంబంధించింది. సో లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే 6th జూలై నుంచి 10th జూలై వరకు మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, మనము వెబ్ ఆప్షన్స్ అని కూడా అంటాము. సో ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 10th రోజు ఉంది. డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ 13th జూలై. మనకి ఇది లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మార్క్ సీట్ అలాట్మెంట్. సో ఇది లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఈ ఇయర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఏవైనా మోడిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్, మనకి మార్క్ సీట్ అలాట్మెంట్లో నచ్చకపోతే ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ 14th and 15th జూలై. ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ 15th జూలై రోజు ఇవ్వడం జరిగింది. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ 18th జూలై. ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ స్టెప్ ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనకి 5 days అయితే టైం ఇస్తారు. 18th జూలై నుంచి 22nd జూలై లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్. ఈ ఇయర్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ డేట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. 2 విషయాలు అయితే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కౌన్సిలింగ్ ప్రాసెస్ వెబ్సైట్, సో tgwebsite.nic.in. అన్ని కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ ఈ వెబ్సైట్లోనే ఇస్తారు స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్, వెబ్ ఆప్షన్స్. మీ కాలేజ్లో సీట్ వచ్చేంత వరకు ఈ వెబ్సైట్ని మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా tgwebsite.nic.in అనే వెబ్సైట్లోనే ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్యాండిడేట్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ టీజీ వెబ్సైట్ అండ్ సెక్యూర్డ్ 45%, ఎవరికైతే 45% వస్తుందో గ్రూప్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్లో, వాళ్ళే ఎంసెట్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు 45% కంటే తక్కువ వస్తే సబ్జెక్ట్స్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు డూ ఇంజనీరింగ్ త్రూ కన్వీనర్ కోటా. అదే ఓసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకైతే 40% ఈ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్లో వచ్చినా యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఫేజ్ మొత్తం రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అయిపోయాక మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఫేజ్. మొత్తం 3 ప్రాసెస్లో కౌన్సిలింగ్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. లాస్ట్లో మనకి స్పాట్ అడ్మిషన్. సో దిస్ ఆర్ ద డీటెయిల్ కౌన్సిలింగ్ స్టెప్స్. ఇట్ ఈస్ గివెన్ ఇన్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. డేట్స్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇప్పుడు సాక్షి న్యూస్ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి అడ్డంకులు, కొలిక్కి రాని ఫీజు రీఎంబర్స్మెంట్. న్యాయస్థానం ముందు వివాదం, ఎప్పుడు ఇస్తారో తేల్చని ప్రభుత్వం. నేరుగా విద్యార్థికి చెల్లింపు అంటున్న సర్కార్, ముందే వసూలుకి కాలేజ్ సిద్ధం. సమస్యల నేపథ్యంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ జాప్యం. సో ఇక్కడ డీటెయిల్స్, ఇక్కడ షెడ్యూల్ అయితే లేట్ ఇస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మేబీ లేట్ ఉండకపోవచ్చు స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మ్యాక్సిమం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. లాస్ట్ ఇయర్ వరకు ఎలా ఉండేది అంటే ఫీ రియంబర్స్మెంట్ మొత్తం గవర్నమెంట్ వాళ్ళే మీ కాలేజ్ ఫీజు అయితే చెల్లించేవాళ్ళు. కానీ ఈ ఇయర్ మాత్రం డీబీటీ, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కాలేజ్ కాకుండా మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, మీరు కాలేజ్ ఫీజుకి ముందే కట్టాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఇక్కడ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి అయితే ఇక్కడ డిలే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈనాడు న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, వారం రోజుల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ అని.
ప్రభుత్వం సంప్రదించి మరో వారం రోజుల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జారీ చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు. JNTH ఆయా కళాశాలను తనిఖీ చేయడం పూర్తయిందని చెప్పారు. ఇంతకు ముందు కౌన్సిలింగ్ ఎప్పుడు రిలీజ్ చేశారనేది చూద్దాం. 2016లో జూన్ చివరి వారం, 2017లో జూన్ చివరి వారం, 2018లో May 25, 2019లో June 24, 2020లో October 9. ఇది కోవిడ్ నుంచి 2020 to 2022 కొంచెం లేట్ అయింది స్టూడెంట్స్. 2023లో June 25, 2024లో July 4, 2025లో June 28 ఇంతకుముందు చూసాం కదా. ఈ ఇయర్ కూడా మోర్ ఆర్ లెస్ జూన్ ఎండింగ్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, హైప్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.